గుడ్ మార్నింగ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఫిష్ అయితే ఫస్ట్ క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ నీట్గా చేసి పెట్టుకున్నాడు. ఒక ఆనియన్ 3 ఆనియన్స్ తీసుకున్నానండి. అందులో ఒక గిన్నె పెట్టేసుకొని దీనికి కావాల్సిన మసాలాలండి. ఫస్ట్ మెయిన్ అయితే ఇదే, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని బియ్యం అండి. ఆనియన్ అయితే ఒక 2 కట్ చేసి మన నూనెలో అయితే గోలిస్తుండండి. ఇవి మంచిగా రెడ్గా గోలిన తర్వాత బాగా రెడ్గా గోలాలండి. ఆయిల్లో గోలిన తర్వాత మన ఫిష్ ముక్కలకు మంచిగా నీట్గా మసాలాలన్నీ వేసి, ఇంతకుముందు నేను వేయించుకునేవి కూడా అవి 2 చల్లారిన తర్వాత అవి వేసి మిక్సీకి వేసి పట్టుకొని చికెన్కి అంతా కలిపి పెట్టుకోవాలండి. ఫస్ట్ నీట్గా చేయితోటి ఒక్కొక్క ఫిష్కి ఇలా కలిపి పెట్టుకోవాలండి. కారము, పసుపు, మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని ప్రతి పీస్ కలిపి అందులో మెయిన్ మన ఫ్రైకి కావాల్సిన ముక్కలు తీసి దోశ పేనం ఉంటుంది కదండి, మనం కొంచెం వాడంది దోశ పేనం మీద మనం ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత ఫిష్ ముక్కలు నీట్గా పెట్టుకొని మన చపాతీ చేసే స్పూన్ ఉంటుంది కదండి, సరాటం అంటారు, దాంతో ముందు వెనకకు మంచిగా ఫ్రై కావాలండి. కొంచెం కూడా విరగకుండా నీట్గా వస్తాయండి. మసాలా కూడా కరెక్ట్గా పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి తింటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈజీ అండి, ఒక్క ఫిష్ ముక్క కూడా విరగకుండా వస్తుంది. చూసారా ఎలా వస్తుందో? అన్ని మసాలాలు ముందే కలిపి పెట్టుకోవాలండి. దీనికి ఫిష్ కర్రీ కూడా ఎలా చేయాలో నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్గా వచ్చినాయండి, కలర్ కూడా బాగా వచ్చింది. చూడండి, నేను ఎలాంటి పిండి కూడా వాడలేదండి, జస్ట్ మసాలా మాత్రమే. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? హ్యాపీ సండే ఫ్రెండ్స్. బాయ్. లాంగ్ వీడియో 3 వరకు వచ్చేస్తుంది, చూసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.